ఒక ఊరిలో చిన్నారి అరవింద్ తన మిత్రులతో అడవిలో ఆడుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఒక పెద్ద విరుగుపుట్ట తన ముందుకు కనిపించింది. కాని ఇది మామూలు పుట్టలా అనిపించలేదు. ప్రతిరోజూ కాస్త పెరుగుతోంది. ఏమిటి ఈ రహస్యం? ఒకరోజు ఆసక్తితో అరవింద్ దగ్గరకు వెళ్లి చూశాడు. అబ్బో! లోపల ఎవరో నరమండలు కొడుతున్నట్లు చిన్న చప్పుడు. భయపడుతూ ఇంటికి చేరుకుని తండ్రికి చెప్పాడు. తండ్రి కొడుకుతో కలిసి ఆ రాత్రే అక్కడకు వెళ్లాడు. అప్పటికి ఊహించని ఓ అద్భుతం జరిగపోయింది. పుట్ట ఒక్కసారిగా పగిలిపోయింది. అందులోంచి ఒక ప్రకాశవంతమైన బంగారు విగ్రహం బయటపడింది. ఊరివాళ్లు దీన్ని ఆలయంలో పెట్టారు. ఊరి ప్రజల జీవితాల్లో అద్భుత మార్పులు వచ్చాయి. కానీ ఇదంతా ఇక్కడే ముగసిందా? లేద్. కొంతకాలానికి ఓ దురాశపట్టిన వ్యక్తి ఆ విగ్రహాన్ని దొంగిలించాలనే భావించాడు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. కాని ఊహించని ఒక రహస్యం బయటపడింది. అతని ఇంటి ముంగట మరొక భారీ విరుగుపుట్ట పెరుగుతూ ఉండటాన్ని చూసి అతను ఉలిక్కిపడ్డాడు. భయంతో ఊరి పెద్దల దగ్గరికి వెళ్లి అసలు సంగతి చెప్పాడు. ఊరి పెద్దలు వెంటనే విగ్రహాన్ని తిరిగా ఆలయంలో పెట్టారు. అప్పటినుండి ఊరి ప్రజలు దీన్ని దేవతల ఆశీస్సులుగా పూజించసాగారు. విరుగుపుట్ట వెనుక అసలు నిజమేమిటో ఎవరూ తెలుసుకోలేకపోయారు. కాని అది దేవతల మహిమ అని అందరూ నమ్మారు.